వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ముందుగా బులెటిన్స్లో హెడ్లైన్స్. సోషల్ మీడియాను ఊపేస్తున్న మెలోనీ వీడియో, మోడీతో మెలోడీ అంటూ మెలోనీ ట్వీట్. తెలంగాణలో ఆగని అధికారుల బదిలీలు, లిస్టులోకి కొత్తగా చేరిన మరో 20 మంది ఐఏఎస్లు. ఇలాంటి మార్పు రావాలని ప్రజలు అలాంటి తీర్పిచ్చారు. బాబు కేబినెట్ కూర్పుపై మాజీ మంత్రి యనమల ప్రశంసలు. హైదరాబాద్ను అమరావతితో పోలుస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తా అంటున్న చంద్రబాబు. బాబు ప్రభుత్వంలో ఒక్కరే డిప్యూటీ సీఎం, జగన్ ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు. పవర్ స్టార్కు పవర్ పంచులు పేల్చిన పోతిన మహేష్. భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇటలీ ప్రధాని మెలోనీ ఎక్స్లో షేర్ చేశారు. హలో ఫ్రమ్ మెలోడీ టీమ్ అంటూ మెలోనీ తమ ఫ్యాన్స్కు విష్ చేశారు. వీడియోలో మెలోనీ విష్ చేస్తుంటే ప్రధాని మోదీ నవ్వుతూ హలో చెప్పారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ల బదిలీలను చేపట్టింది. 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూలు కలెక్టర్గా బదావత్ సంతోష్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ షూ, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్ నియమితులయ్యారు. సీనియర్ జూనియర్లతో మిళితమైన సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ 100% బాగుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కితాబిచ్చారు. మార్పు కోసం ప్రజలు తీర్పిచ్చారు. అందుకు అనుగుణంగానే కేబినెట్ ఉండాలి. యువతకు ప్రాధాన్యం కల్పిస్తేనే ఆ పార్టీ ప్రభుత్వం 4 కాలాల పాటు ఉంటుంది. ఎన్టీఆర్ నాకు 29 ఏళ్లకే అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ కూర్పు విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అని ఆయన చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్లో టైమ్స్ హోమ్ హాంట్ ప్రాపర్టీ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి అనువైన స్థలం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఆర్ఆర్ఆర్, మెట్రో డెవలప్మెంట్, మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు. ఏపీలో వేరే ప్రభుత్వం వచ్చిందని, మన దగ్గర ఏదో జరుగుతుందని అపోహలు వద్దని సూచించారు. బిల్డర్కు అన్ని అంశాల్లో బాసటగా ఉంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిందని, అందులో ఎన్నికల కోడ్ 3 నెలలు ఉందని తెలిపారు. కోడ్ ముగియడంతో పాలనపై ఫోకస్ చేస్తామని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుందని వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్కి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను అగౌరవపరిచారని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆ సామాజిక వర్గాల గౌరవాన్ని పెంచారు అని ఆయన పేర్కొన్నారు.